ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించి మనకు ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ ఈ 3 సెమిస్టర్లు ఏవైతే ఉన్నాయో అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో 1, 3, 5 ఈ సెమిస్టర్కి సంబంధించి రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఈ సబ్జెక్టుల కోసము ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేయడానికి కాకతీయ యూనివర్సిటీ మనకి ఎగ్జామినేషన్ ఫీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇప్పుడు మనకు ఫస్ట్ సెమిస్టరు, థర్డ్ సెమిస్టరు, ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ నవంబర్లో కండక్ట్ చేస్తామని 2025 నవంబర్లో ఈ ఎగ్జామ్స్ ఉంటాయని యూనివర్సిటీ మనకు తెలియజేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఫీజును చెల్లించడానికి డేట్స్ మనకి ఇచ్చింది. ఇక్కడ చూడండి, మీకు వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మనకు ఎప్పటిలోపు పేమెంట్ చేసుకోవచ్చు అంటే అక్టోబర్ 15th లోపు వితౌట్ లేట్ ఫీ ఉంది. విత్ లేట్ ఫీ 50 రూపాయల లేట్ ఫీ తోటి మీకు అక్టోబర్ 22 వరకు మీకు 50 రూపాయల లేట్ ఫీ తోటి అయితే ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి మరి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇక ఎవరెవరు ఎంతెంత పేమెంట్ చేసుకోవాలో ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మీరు చూడండి, BA జనరల్, బీకామ్ జనరల్ రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఫీజు ఎంత అంటే 650 రూపాయల ఫీజు అండి. అయితే దీనికి మీకు యూనివర్సిటీ ఫీజు అనేది అదనంగా ఉంటుంది. అది ఇక్కడ మెన్షన్ చేయలేదు, మీ కాలేజీల్లో డిస్ప్లే చేస్తారు ఎంత మీరు యూనివర్సిటీ ఫీజు అనేది మీరు ఎంత పేమెంట్ చేయాలి. మినిమం ఒక 1000 ప్లస్సే మీకు యూనివర్సిటీ ఫీజు అనేది ఉంటుంది ఆ కోర్సును బట్టి. సో దాన్ని చూసుకొని మీ కాలేజీలో ఎక్కడైతే డిస్ప్లే చేస్తారో దాని ప్రకారమే మీరు అంత పేమెంట్ చేసుకొని మీ కన్సర్న్డ్ ఎగ్జామ్ బ్రాంచ్ నుంచి రిసీట్ అనేది కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే రేపు మీకు ఏదైనా హాల్ టికెట్ మిస్ అయినా కూడా, ఏమైనా ప్రాబ్లం ఎదురైనా కూడా ఆ ఫీ పేమెంట్ చేసిన రిసీట్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా రిసీట్ అనేది మీ కళాశాలల ఎగ్జామ్ బ్రాంచ్ నుంచి మీరు యూనివర్సిటీ ఫీ ఎంత పేమెంట్ చేస్తున్నారు, ఎగ్జామినేషన్ ఫీ ఎంత పేమెంట్ చేస్తున్నారు, విడివిడిగా మీకు రిసీట్స్ ఇస్తారు యాజమాన్యాలు. సో అది మీరు సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫీ పేమెంట్ అనేది మీరు యూనివర్సిటీ ఫీజుని అదనంగా కలుపుకోండి. ఉదాహరణకు మీకు 1000 రూపాయలు యూనివర్సిటీ ఫీ ఉంది అంటే ఇక్కడ BA వాళ్ళకి 650 రూపాయలు, ఈ ఎగ్జామ్ అంటే 1650 రూపాయలు, అంటే సుమారుగా అటు ఇటుగా యూనివర్సిటీ ఫీజు అనేది ఎగ్జాక్ట్గా మీ యొక్క కాలేజీ యాజమాన్యాలు మీకు డిస్ప్లే చేస్తాయి, అక్కడ మీరు చూసుకోండి. ఇక బ్యాక్లాగ్ అంటే ఎవరైనా ఇంతకుముందు మనకు బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉంటే వాళ్ళు 3 or more పేపర్స్, 3 లేదా అంతకంటే ఎక్కువ పేపర్లు ఉంటే 550 రూపీస్ పేమెంట్ చేసుకొని ఆ సప్లిమెంటరీ క్లియర్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్లాగ్ అప్ టు 2 పేపర్స్ వరకు ఉంటే 450 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంది. ఈ బ్యాక్లాగ్ వాళ్ళకి ఎలాంటి యూనివర్సిటీ ఫీ ఏమి ఉండదు, డైరెక్ట్ ఇక్కడ ఎంత ఉందో అంత పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టులు. ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకే మనకి ఈ సెమిస్టర్లో యూనివర్సిటీ ఫీ అనేది కలెక్ట్ చేస్తారు. ఇక BA కంప్యూటర్స్ కానివ్వండి, బీకామ్ కంప్యూటర్స్ కానివ్వండి, BSc కంప్యూటర్స్ అంటే BSc MPCS ఇలాంటి కోర్సుల వాళ్ళకైతే ఇక్కడ 750 రూపాయల ఎగ్జామినేషన్ ఫీ ఉంది. యూనివర్సిటీ ఫీజు అదనంగా ఉంటుంది. ఎంత ఉంటుందో అది చూసుకోండి, అది కలిపితే మీకు మొత్తం ఫీ పేమెంట్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. బ్యాక్లాగ్ ఫర్ 3 or more పేపర్స్ అంటే ఈ కోర్సులు, ఈ కంప్యూటర్ కోర్సు సంబంధించి 3 లేదా అంతకంటే ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉంటే 650 రూపీస్ ఉంది. అప్ టు 2 పేపర్స్ వరకు ఉంటే 550 రూపీస్ మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక BA లాంగ్వేజెస్ వితౌట్ ప్రాక్టికల్స్ రెగ్యులర్ వాళ్ళకు వచ్చేసి 650 రూపాయల ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ అదనంగా యూనివర్సిటీ ఫీ అనేది అడిషనల్గా ఉంటుంది. ఇక వాళ్ళకు బ్యాక్లాగ్ ఫర్ 3 or more పేపర్స్ వచ్చేసి వితౌట్ ప్రాక్టికల్స్ 550 రూపీస్ ఉంది. అప్ టు 2 పేపర్స్ వితౌట్ ప్రాక్టికల్స్ 450 రూపీస్ ఉంది. ఇంకా BA లాంగ్వేజెస్ విత్ ప్రాక్టికల్స్ కోర్సెస్ రెగ్యులర్ కోర్సెస్ ఏదైతే ఉందో వాళ్ళకు 750 రూపీస్ ఉంది. బ్యాక్లాగ్ వచ్చేసి మనకి 650 రూపీస్, అప్ టు 2 పేపర్స్ వరకు అయితే 550 రూపీస్. BCA రెగ్యులర్ కోర్సు బ్యాక్లాగ్ ఫర్ 3 or more పేపర్స్ వీళ్ళకి 1050 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ, యూనివర్సిటీ ఫీజు అదనము. బ్యాక్లాగ్ ఫర్ 3 or more పేపర్స్ 950 రూపీస్, బ్యాక్లాగ్ అప్ టు 2 పేపర్స్ 650 రూపీస్. ఇది BCA రెగ్యులర్ కోర్సు వాళ్ళకి. అదేవిధంగా BA లాంగ్వేజ్, BBA, బీకామ్, BSc, BCA ఇంప్రూవ్మెంట్ ఫర్ ఈచ్ పేపర్ వీళ్ళు ఇంప్రూవ్మెంట్ కనుక రాసుకోవాలనుకుంటే ఇక్కడ ఈచ్ పేపర్కి 300 రూపీస్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇక బీకామ్ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ రెగ్యులర్ కోర్స్ వచ్చేసి మనకి 1360 రూపాయలు ఇక్కడ ఫీజు అయితే మరి పేమెంట్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాక్లాగ్ అప్ టు 2 పేపర్స్ వరకు ఉంటే 720 రూపీస్ ఉంది. ఇక BHM కోర్సు CT రెగ్యులర్, సో ఈ కోర్సు అభ్యసిస్తున్న వాళ్ళు చూసుకోండి, వీళ్లకు మనకు 1200 ఫీ పేమెంట్ అనేది ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. బ్యాక్లాగ్ ఫర్ 3 or more పేపర్స్ 1200 చూపిస్తుంది.
చేస్తున్నారు. బ్యాక్లాగ్ అప్ టు 2 పేపర్స్ 1000 రూపీస్. సో ఇది డిఫరెంట్ కోర్సులకి సంబంధించినటువంటి మనకి ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ విద్యార్థులు చెల్లించాల్సిన ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ అండి. ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ ద డీటెయిల్డ్ టైమ్ టేబుల్ విల్ బి నోటిఫైడ్ ఇన్ డ్యూ కోర్స్ అన్నారు. కాబట్టి మీకు నవంబర్ 2025లో జరిగేటటువంటి ఈ ఎగ్జామినేషన్ టైం టేబుల్ త్వరలో మేము కంప్లీట్ ఆన్లైన్లో కానీ వివిధ దినపత్రికలలో ఇస్తామని చెప్తున్నారు. మీ కాలేజీ మేనేజ్మెంట్ కూడా ఇది సర్క్యులేట్ అవుతుంది. ద ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రిజిస్టర్ ద స్టూడెంట్ త్రూ ఆన్లైన్ ఐసీఆర్ ఓన్లీ. ఒక ఈ పేమెంట్ అనేది మీకు కాలేజ్ యాజమాన్యాలు మీరు పేమెంట్ చేసిన దాన్ని ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసేసి మీకైతే హాల్ టికెట్స్ జనరేట్ అయ్యేలాగా తగిన చర్యలు తీసుకుంటాయి. సో ఇది మనకు ఈ ఎగ్జామినేషన్ ఫీ నోటిఫికేషన్స్. మరి మిగతా ఏ అప్డేట్స్ ఉన్నా కూడా తప్పకుండా ఈ ఛానల్లో మరి అప్లోడ్ చేయడం జరుగుతుంది. యూనివర్సిటీ ఫీజు కూడా ఎంత ఉంటుందో అది కూడా మీకు త్వరలో వీడియోలో అందించడం జరుగుతుంది. సో మీరు కూడా మీ మేనేజ్మెంట్ల సహకారంతో వీలైనంత తొందరగా వితౌట్ లేట్ ఫీ మీరు పేమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.